వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి జగన్ తరపున వాదనలు వినిపించారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై విచారణ ఇంకా కొనసాగుతుంది, వాదనలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే జగన్ తరపున సీనియర్ న్యాయవాదులు విశ్వనాథన్ అదేవిధంగా ముకుల్ రోహత్గీలు తమ వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా వాళ్ళు చాలా గట్టిగా చెప్పడం జరిగింది. సిబిఐ ప్రతిసారి తమ వాదనలు మారుస్తుంది. ముఖ్యంగా హైకోర్టులో విచారణ సందర్భంగా వారు 4వ అంశం, మొత్తం 11 అంశాలకు సంబంధించినటువంటి ఈ కేసులో 4వ అంశం వాల్మీకి సంబంధించిన అంశం సందర్భంగా వాళ్ళు హైకోర్టులో వాదన చేస్తూ కేవలం ఈ అంశానికి సంబంధించి మాత్రమే, వాల్మీకి సంబంధించి మాత్రమే అరెస్ట్ తీసుకున్నాం. మిగిలిన 7 అంశాలు ఏదైతున్నాయి, మొత్తం 11 అంశాల్లో ఇప్పటికీ 4వ ఛార్జ్షీట్ సందర్భంగా మీరు మాట్లాడండి. మిగిలిన 7 అంశాల్లో మాకు ఎలాంటి అరెస్ట్ అవసరం లేదని హైకోర్టు చెప్పడం జరిగింది. మరి తిరిగి సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా మాత్రం తిరిగి ఆ 7 అంశాల్లోనూ మాకు అరెస్ట్ అవసరమని సుప్రీంకోర్టుకు వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా కోర్టులు వాళ్ళు తప్పుదోవ పట్టుతున్నారని వాదన వినిపించడం జరిగింది. దాదాపు ఏడాదిగా 27 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఏడాది కావస్తుంది. ఏడాదిగా మా క్లయింట్ జైల్లో పెట్టడం జరిగింది. గతంలో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు లేవు. ఒకవైపు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ సందర్భంలో సిబిఐ కావాలని జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తుంది. దీనికి ఎలాంటి మోటివేషన్ ఉందని అని డైరెక్ట్ క్వశ్చన్ చేయడం జరిగింది. అదేవిధంగా బెయిల్ పిటిషన్ సంబంధించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తారు, పారిపోతారని బట్టి ఎలాంటి మీకు అనుమానాలు ఉన్నట్టు బెయిల్ సంబంధించి ఎలాంటి నిబంధనలు మీరు చేసుకోవచ్చు. ఆయన ఒక పొలిటికల్ ఫిగర్ గా ఉన్నారు. ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. అందరూ ఆయనకు తెలిసిన విషయమే. వాళ్ళ తల్లి కూడా రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పటికీ కూడా బెయిల్ కి ఎందుకు సిబిఐ అనేది ఆలోచించాలని చెప్పి ఆయన జడ్జెస్ కోరడం జరిగింది. వాదనల సందర్భంగా కూడా చాలా కేటగిరియల్ గా పాయింట్స్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైకోర్టు వాదనలకు సంబంధించి తర్వాత సుప్రీంకోర్టులో సిబిఐ చేస్తున్న వాదనలకు ఎలాంటి పొంతన లేదు. సిబిఐ సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించే విధంగా తమ వాదనలు చేసింది. గతంలో ఏ అంశాలు అయితే ఉన్నాయో ఆ అంశాల్లో మాకు బెయిల్ అరెస్ట్ అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన అదే సిబిఐ ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి తిరిగి మాకు అదే అంశాల్లో అరెస్ట్ అవసరము, రిమాండ్ అవసరం అని చెప్పడం విడ్డూరము, కేవలం న్యాయస్థానాన్ని తప్పు పట్టించడానికి ఇలాంటి వాదన చేస్తుందని జగన్ తరపున న్యాయవాది చెప్పడం జరిగింది. దాదాపు 1 గంట సమయంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఆ తర్వాత కౌంటర్ దాఖలు చేయడానికి విధంగా తమ వాదనలు వినిపించడానికి సిబిఐ తరపున న్యాయవాదికి జడ్జిలు అవకాశం ఇవ్వడం జరిగింది. గంట సేపు తన వాదనలు వినిపిస్తారని సిబిఐ తరపు న్యాయవాది అశోక్ అని చెప్పడం జరిగింది. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో అటు సిబిఐ తరపు న్యాయవాది కూడా సిబిఐ తరపు న్యాయవాదులు ఏ అంశాలు ప్రస్తావించనున్నారు? ముఖ్యంగా సిబిఐ తరపులో న్యాయవాది అశోక్ బందర్ తమ వాదనల సందర్భంగా చెప్పిన అంశాలు ప్రాథమికంగా గతంలో మార్చి 30న ఏదైతే డెడ్ లైన్ ఉందో ఆ డెడ్ లైన్ వరకు పూర్తి స్థాయిలో అన్ని విచారణ అంశాలు పూర్తయిన తర్వాత ఫైనల్ ఛార్జ్ షీట్ తర్వాతనే బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని తిరిగి ప్రస్తావించడం జరిగింది. అయితే సిబిఐ గతంలో మార్చి 30 సంబంధించి డెడ్ లైన్ బట్టి అప్పటి వరకు పూర్తి స్థాయిలో మేము తమకు సంబంధించిన పూర్తి ఎంక్వైరీ కంప్లీట్ చేస్తామని సుప్రీంకోర్టు తెలపడం జరిగింది. దానికి విరుద్ధంగా కేవలం సప్లిమెంట్ చేసినటువంటి సిబిఐ ఇప్పుడు అదే వాదనను ముందుకు తీసుకొచ్చి పూర్తిగా విచారణ కంప్లీట్ కాలేదు, అన్ని ఛార్జ్ షీట్లు కంప్లీట్ కాలేదు కాబట్టి బెయిల్ ఇవ్వడము జరగదు, బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి తిరిగి తన వాదన వినిపిస్తుంది. పాత అంశాన్ని తిరిగి తనకు అనుకూలంగా ప్రయత్నం చేస్తుంది. ఇంకా వాదనలు కొనసాగుతున్నాయి. దాదాపు మరొక 40 నిమిషాల పాటు వాదనలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.